హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యశు కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఫిష్ కర్రీ అండి. చందువ చేపల ఇగురు. ఈ చేప అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. దీంట్లో ఒకే ఒక్క ముళ్ళు అయితే ఉంటుంది. సో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా అయితే తింటూ ఉంటారు. ఈ ఫిష్ యొక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి అంత టేస్టీగా ఉండే ఈ ఫిష్ ని ఇంకొంచెం అరోమేటిక్ గా మంచి గ్రేవీతో ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో చూసేద్దామా. ఇవేనండి చందువా చేప ముక్కలు. వీటికి లెమన్ జ్యూస్ అలానే ఉప్పు వేసుకుని అయితే వాష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నీచు స్మెల్ అనేది పోతుందండి. సో ఇవి మాకు చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. కనిపించిన వెంటనే వెళ్ళి కొనేసి తీసుకొచ్చేసాం అన్నమాట. దీనికోసం అయితే ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక 15 వరకు మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 వరకు లవంగాలు, అలానే 2 యాలకులు వేసుకుంటున్నాను. వీటన్నింటినీ వేసిన తర్వాత లో ఫ్లేమ్ లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 స్పూన్ వరకు గసగసాలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ కర్రీకి తగ్గట్టుగా నేను ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 2 ఏమో చిన్నవి, 2 ఏమో కొంచెం పెద్దవినండి. సో వీటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసే కంటే సో ఈ కర్రీకి ఇలా తురుముకుంటేనే బాగుంటుందండి. మిక్సీలో వేస్తే మరి పేస్ట్ లా ఉంటుంది. సో అలా కాకుండా ఇలా తురుముకున్నట్లయితే గ్రేవీ అనేది చూడడానికి చాలా బాగుంటుందండి. ఈ లోపుగా మన మసాలా దినుసులు అయితే చల్లారిపోయినాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకోవాలి. దీంట్లోకి కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసుకుని తర్వాత ఒక 5 వరకు మిర్చిని అయితే వేసుకుంటున్నానండి. మిర్చిని కట్ చేయకుండా ఇలా తుంచి వేసుకోవడం వల్ల కర్రీలో తినేటప్పుడు జ్యూసీగా ఉంటుందండి. సో అందుకోసం ఇలా వేసుకున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న ఆనియన్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేయించుకుంటూ ఉన్నట్లయితే ఆనియన్ అనేది కుక్ అవుతుందండి. కలర్ అయితే చేంజ్ అయింది కదా. సో ఇలాంటప్పుడు ఆయిల్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను 1 స్పూన్ వరకు వేసుకున్నాను. దీనిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగే లోపుగా ముందునే నేను చింతపండును అయితే నానబెట్టుకున్నానండి. దాని నుంచి గుజ్జు తీసుకుని మనం మసాలా ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దీంట్లోకి యాడ్ చేసుకుని పేస్ట్ లా అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం వేయించుకుంటున్న ఆనియన్స్ లోకి ఈ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకున్నట్లయితే ఈ పేస్ట్ అంతా కలిసిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా కలిసిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు అలానే మన టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని అయితే వేసుకోవాలి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి. అలానే నా టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలా మరొకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇలా ఆయిల్లో వేయించేటప్పుడే మంచి అరోమా అయితే వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి మన కర్రీకి తగ్గట్టుగా వాటర్ని అయితే వేసుకోవాలి. వాటర్ని వేస్తున్నప్పుడు కలుపుకుంటూ వేసుకున్నట్లయితే మనకి గ్రేవీ అనేది ఎంత వస్తుందో తెలుస్తుంది. సో ఇలా కలుపుకుంటూ వాటర్ వేసుకున్న తర్వాత మన చేప ముక్కల్ని అయితే పెట్టేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసేసుకోకుండా ఇలా పేర్చుకున్నట్లయితే ఈవెన్గా కుక్ అవుతుందండి. లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. తర్వాత చూసుకున్నట్లయితే గ్రేవీ అనేది ఈ విధంగా ఉంది. సో ఇంకొంచెం వాటరీగా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్నానండి. ఫిష్ని మనం ఎక్కువసేపు కుక్ చేసుకున్నట్లయితే అవి విడిపోతాయండి, ఓవర్ కుక్ అయిపోయి. సో 10 మినిట్స్ లోపే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మంచి అరోమేటిక్తో ఉండే చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని ఎవరైనా చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి నా వీడియోకి అయితే లైక్, కామెంట్, షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలానే మరెన్నో వంటకాల కోసం అలానే మంచి వంటల కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.